భరద్వాజ గారు, 'పుష్ప 2లో ఐటెం సాంగ్ గురించి రకరకాల చర్చలు నడిచినాయి. ఎట్టకేలకు సాంగ్ బయటకు వచ్చింది. సాంగ్ విన్న తర్వాత ఏమనిపిస్తుంది? సాహిత్యం కానీ, డ్యాన్స్ స్టెప్పులు కానీ, శ్రీలీల పర్ఫార్మెన్స్ కంపారిజన్ వస్తుంది మెయిన్లీ. అవును. ఊ అంటావా మామకి, ఇక్కిసక్ సాంగ్కి రెండిటికి కంపారిజన్ వస్తుంది. అంటే ఈ కంపారిజన్ మాత్రమే కాదండి, సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్ అనగానే ఒక స్పెషల్ ఐడియాస్ ఉంటాయి జనాలకి. అంటే ప్రీఆక్యుపైడ్ ఒపీనియన్స్ ఉంటాయి. అవును, ఆర్య దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి ఆయన మొదటి సినిమాలు ఆ టేకింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వేటూరు సుందరరామూర్తి గారితో రాయించుకున్నాడు ఆ పాట. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనే కొనసాగుతున్నాడు. సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఐటెం సాంగ్ స్పెషాలిటీ గురించి ఇప్పటికీ మాట్లాడుకునే సినిమాలు ఉన్నాయి ఆయనవి. జగడం పాట గురించి ఇప్పటికీ చర్చిస్తారు. అవును. ఇలా సుకుమార్ సినిమా అనగానే ఐటెం సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది ఒక టాపిక్ కింద మారిపోయింది. కాబట్టి ఈ సినిమాలకు, సుకుమార్ సినిమాలకు ఐటెం సాంగ్ చేయటం అనేది కత్తి మీద సాము లాంటిది. అది కేవలం డిఎస్పి మాత్రమే చేయగలడు అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసేసుకున్నాడు ఆయన. అది నిన్న స్టేజ్ మీద కూడా చెప్పాడు. చెప్పి కంపారిటివ్గా దాదాపు అన్ని పాటలు ప్రస్తావించాడు ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి. ఇందులో భాగంగానే ఈ పాట మీద కూడా కంపారిజన్ ఉంది. అంటే ఈ కంపారిజన్ కేవలం పుష్ప 1లో సమంత పాటతో మాత్రమే కాదు, ఇన్ టోటల్ సుకుమార్ రేంజ్లో ఉందా లేదా, సుకుమార్ సినిమాల్లో ఉండే ఐటెం సాంగ్స్ రేంజ్ ఉందా లేదా ఇది అనేది చర్చ ఉంది. సుకుమార్ రేంజ్లోనే ఉంది. అలాగే దానిలో వినిపించిన పాటతో కంపేర్ చేసినా కానీ ఇది నిలబడే పాటే. ఊ అంటావాతో పోల్చినా నిలబడేది. అంటే రాసింది చంద్రబోసే అక్కడ ఇక్కడ కూడా. అవును, ఆ పాట ఈ పాట రెండు, ఆ పాట ఈ పాట రెండు తనే రాశాడు. అలాగే జిగేల్ రాణి కూడా ఈ వరుసలోనే ఈ పాట కూడా ఉంది. దెబ్బలు పడతాయి ఇలాంటి క్యాచీ వర్డ్స్తోనే నడిపాడు ఆయన సాహిత్యం కూడా. కాబట్టి ఇబ్బంది లేదు. అయితే జనరల్గా ఫస్ట్ టైం విన్నప్పుడు వెంటనే పట్టేసుకునే పాటలు కొన్ని ఉంటాయి. అవును. 2 సార్లు 3 సార్లు వినటం ద్వారా పట్టుకునే పాటలు కొన్ని ఉంటాయి. ఇది అలా 2-3 సార్లు వింటే పట్టుకునే పాట. ఓకే. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పాట. అయితే ఈ పాటలో ఎవరు డ్యాన్స్ చేయాలి అన్న దాని మీద కూడా చర్చ జరిగింది. బాగా వాళ్ళు యాక్చువల్గా మొదట అనుకున్నది ఒక బాలీవుడ్ ఆర్టిస్ట్తో చేయించాలని అనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా వాళ్ళు శ్రీలీలకు వచ్చారు. శ్రీలీల డాన్సర్గా తెలుగు ప్రేక్షకుల్ని, అంటే ఆ రేంజ్ ఏంటో తెలుగు ఆడియన్స్కి తెలుసు. అవును. ఇప్పుడు ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళుతోంది తను. ఒక ఐటమ్ సాంగ్ ద్వారా ప్రమోట్ అవటం అనేది ఇబ్బందికరమే అయినప్పటికీ కూడా ఇప్పుడు స్పెషల్ సాంగ్ అంటారు దాన్ని. అదే ఐటమ్ కాదు, ఒకప్పుడు ఇంకేదో చెప్పేవాళ్ళు. ఇప్పుడు స్పెషల్ కిందకు వచ్చింది, ఒక స్పెషల్ కేటగిరీలోకి వచ్చింది. సో ఈ పాట ద్వారా, ఈ ప్రత్యేక గీతం ద్వారా తను పాన్ ఇండియా మార్కెట్లోకి వెడుతోంది శ్రీలీల. ఇది దీంతోపాటు సింగర్ కూడా మారింది. ఇప్పుడు ఆ సినిమాలో పాటకి దీనికి అక్కడెవరు ఇంద్రావతి, మంగ్లీ సిస్టర్ పాడింది. అవును. ఇక్కడికి వచ్చేసరికి ఈ అమ్మాయి తమిళ అమ్మాయి. ఈ అమ్మాయి వాయిస్కి ఆ వాయిస్కి కూడా కంపారిజన్ చేసి మాట్లాడేస్తున్నారు. శుభలాసిని అయి ఉండొచ్చు. ఈ శుభలాసిని కూడా ఒక డిస్కసివ్ పాయింట్ కింద మారింది. అవును. ఇలా చూస్తే ఆ పాట మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హై రేంజ్లో ఉన్నాయి. అసలు ఈ పాట బయటకు రాకముందే చాలా చర్చ జరిగింది. అవును. ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది ఒక డిస్కషన్. ఫైనల్గా ఇప్పుడు పాట వచ్చాక కంపారిజన్, ఈ కంపారిజన్కి కూడా నిలబడుతుంది. అంటే పాట పూర్తి వాతావరణం బయటకు రాలేదు. పూర్తి వాతావరణంలో పాట చూసినప్పుడు ఖచ్చితంగా అభిప్రాయాలు మారిపోతాయి. ఇది కేవలం వినటం మాత్రమే కాదు, చూడటంతో కూడా లింక్ అయి ఉంటాయి స్పెషల్ సాంగ్స్ అనేవి. ఆ చూడటం అనేది ఇప్పుడు మనకు బయటకు వచ్చింది ఏదో ఫోటో, దాని మీద వీడియో రాలేదు పూర్తిగా, జస్ట్ అట్లా లిరిక్ని రివీల్ చేశారు అంతవరకే. రేపు పొద్దున పాట పూర్తిగా చూసినప్పుడు, థియేటర్లో ఆ వాతావరణంలో చూసినప్పుడు మిగిలిన క్యారెక్టర్లు, దాని తాలూకా ఇన్వాల్వ్మెంటు, అవన్నీ టోటల్ వాతావరణంలో పాట చూసినప్పుడు మూమెంట్స్ మారిపోతాయి.
అవును, ఇప్పుడు సమంత శ్రీలీల కూడా స్టెప్స్, వేరియేషన్, మూమెంట్లు, ఎక్స్ప్రెషన్ మీద చర్చ జరుగుతుంది. జరుగుతుంది. చర్చ జరుగుతుంది డెఫినెట్గా. అంటే తన మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు అప్పుడు. అప్పుడు లేవు. అవును, సమంత ఎలా చేస్తుంది అనే దాని మీద ఏ అంచనాలు లేకుండా థియేటర్లోకి వెళ్ళిన సర్ప్రైజ్. ప్రేక్షకుడికి సర్ప్రైజ్ అయింది. అది బయటకు వచ్చి మాట్లాడారు, అది ప్లస్ అయింది సినిమాకి. ఇక్కడ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి శ్రీలీల మీద. అంటే తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మీద ఆల్రెడీ జనాల్లో ఒక ముందస్తు అభిప్రాయాలు ఉన్నాయి. అందుకని తను ఎలా చేస్తుంది, ఎలా చేసుంటుంది అనేది ఒకటైతే, ఇక్కడ కాంబినేషన్ ఒకటి ఉంది. బన్నీ కాంబినేషన్లో స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద కూడా ఒక చర్చ ఉంది. దాని మీద అది థియేటర్లో చూసినప్పుడు అభిప్రాయాలు మారిపోతాయి. ఇప్పుడున్న అభిప్రాయాలు నిలబడవు, ఈ కంపారిజన్ కూడా నిలబడదు. కేవలం మ్యూజిక్ డైరెక్టరు, లిరిక్ రైటరు మాత్రమే కాదు, ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. దాంతోపాటు టేకింగ్కి సంబంధించినటువంటి కేర్ ఉంటుంది. ఇవన్నీ కలిపి టోటల్గా ఆ వాతావరణంలో పాట చూసిన తర్వాత కలిగిన అనుభూతి. ఇప్పుడు మాట్లాడేది కాదు. ఇది డెఫినెట్గా నిలబడే సాంగే. అంటే సుకుమార్ ఐటమ్ సాంగ్స్ జాబితాలో ఒక మంచి ప్లేస్ దక్కించుకునేటువంటి పాటగానే ఇది నిలబడుతుంది. శ్రీలీల చేస్తున్నటువంటి పుష్ప 2 స్పెషల్ సాంగ్. ఐటమ్ అని అనొద్దు మనం, స్పెషల్ సాంగ్గానే చూద్దాం, ప్రత్యేక గీతంగా చూద్దాం. ఆ ప్రత్యేక గీతానికి డెఫినెట్గా మంచి ప్లేస్ అయితే దొరుకుతుంది.